హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 29, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. రేపు సంవత్సరం ఇదే హోలీ పండుగ సమయానికి ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా అంతా మాయమైపోయి అందరి జీవితాలు ఈ హోలీ పండుగలాగా రంగులమయం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వాళ్ళు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. కువైట్ కరెన్సీ నోట్లపై వీళ్ళు కొన్ని కొత్త మార్గదర్శకాలను ఏదైనా వీళ్ళు జారీ చేయడం జరిగింది. అది ఏమిటంటే, కువైట్ నోట్లపై ఇకపైన ఎవరైనా సరే రాయడం కానీ, అలాగే రంధ్రం చేయడం కానీ, స్టిక్కర్లు అంటించడం కానీ, కాల్చడం కానీ, అలాగే ప్లాస్టర్లు అంటించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక ఏటీఎం మిషన్లలో డిపాజిట్ చేయడానికి ఆ మిషన్లు వీటిని యాక్సెప్ట్ చేయవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇకపైన ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేయాలి మనీ అనేసి అంటే ఆ నోట్లన్నీ కరెక్ట్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ విధంగా ఎవరైనా రంధ్రాలు పెట్టినా, స్టిక్కర్లు అంటించినా, కాల్చినా ఇలాంటి వాటి ఉంటే మాత్రం అవి యాక్సెప్ట్ చేయవు. కాబట్టి ఈ మార్గదర్శకాలను అందరూ పాటించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా యొక్క రెండవ దశ వ్యాప్తి అయితే కనుక చాలా ఉధృతంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అయితే కనుక ఎక్కువగా నమోదవుతున్నాయి. కువైట్లోనూ అలాగే ఉంది, మన భారతదేశంలో కూడా అలాగే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన భారతదేశంలో అయితే కనుక ఇప్పుడు 60,000 కూడా దాటడం జరిగింది ఒక రోజు కేసులు. సో కరోనా కేసులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇంతకుముందు అయితే కనుక మన భారతదేశంలో రోజుకి 60,000 కేసులు నమోదవడానికి చాలా సమయం తీసుకున్నది. కానీ ఇప్పుడు ఈ ఒక్క నెల రోజుల్లోపే నమోదవుతున్నాయంటే ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో చూడండి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మన వాళ్ళు, మన బంధువులు, మన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీరు తెలియజేయండి. ఎవరు కానీ మాస్కులు అలాగే సామాజిక దూరం పాటించకుండా ఉండొద్దని చెప్పేసి చెప్పండి. తప్పకుండా మాస్కులు ధరించమని చెప్పండి, సామాజిక దూరం పాటించండి. అలాగే అవసరమైతే తప్ప అనవసరమైన పార్టీలు కానీ, బయట ఫంక్షన్లు కానీ వెళ్ళొద్దని చెప్పేసి చెప్పండి. ఇలాంటివన్నీ పాటించినట్టయితే మనం మళ్ళీ తొందరగానే ఈ కరోనా నుంచి మనం బయటపడగలం. ఇలా చేయకపోతే కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే కేసులు పెరుగుతున్నాయో ఇవి మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మొదటి దశలో అయితే కనుక చాలా నెమ్మదిగా ఇవి వ్యాప్తి చెందడం జరిగింది. కానీ రెండవ దశలో వచ్చినటువంటి కరోనా కేసులు అయితే కనుక చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అంత స్లో అయితే కాదు, ఇవి చాలా ఫాస్ట్ అనమాట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే దీని నుంచి అంత తొందరగా మనం బయటపడగలం. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఈవిడ పేరు వచ్చి యమ్మల పద్మ. ఈవిడ గురించి కొన్ని నిజాలు చెప్తాను మీకు. ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినండి. అందులోనూ కువైట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈవిడికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిందో అలాంటి సంఘటనలు మరొకరు జరగకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈవిడ ఏం చేశారంటే, ఒక 2 సంవత్సరాల క్రితం కువైట్కి రావడం జరిగింది. రెగ్గ ఏరియాలో ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది మాటలు విని వారి మాయలో పడి ఈవిడ బయట వచ్చేయడం జరిగింది. బయట వచ్చిన తర్వాత వేరే అతను ఈవిడిని మోసం చేసి ఈవిడ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్, డబ్బులు మొత్తం అంతా తీసేసుకొని ఈవిడిని బయట వదిలేయడం జరిగింది. అది కూడా ఎలా వదిలేశారో తెలుసా? మన వీడియోల్లో చాలామంది జాబ్ వేకెన్సీస్ గురించి చెప్తుంటారు కదా, అలాగే ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని మనిషి కావాలని చెప్పేసి ఒక ఆవిడ మనకి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇతను ఏం చేశారంటే, ఆ నెంబర్కి ఫోన్ చేసి, ఇదిగోండి మా దగ్గర మా భార్య ఉంది, పనికి వస్తుందని చెప్పేసి తీసుకొచ్చి ఈవిడ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారంట. వదిలి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అన్నీ లాక్కొని ఈవిడ మా భార్య అనండి, పనికి పెట్టుకోండి అని చెప్పేసి బలింతంగా కింద తోసేసి వెళ్ళిపోయారంట. తర్వాత తెలిసింది ఏంటంటే ఈవిడ అతని భార్య కాదు, ఇలాగ నమ్మి బయట వచ్చిన తర్వాత మోసపోయిందని చెప్పేసి తెలుసుకొని ఎవరైతే మనకి నెంబర్ ఇచ్చారో ఆవిడే ఈవిడిని చేరదీసి ఈవిడ దగ్గర ప్రస్తుతానికి ఉంచారు. సో నేను ఆవిడతో పద్మ అనే ఆవిడతో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ అన్ని వివరాలు చెప్పారు ఆవిడ. అయితే అతని పేరు నేను వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పడం మంచిది కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ చెప్పితే కూడా మంచిదే, కానీ ప్రస్తుతానికి నేను చెప్పట్లేదు. సో ఇప్పటికైనా సరే అతను తప్పు తెలుసుకొని ఈవిడికి కానీ క్షమాపణలు చెప్పి ఆవిడకి చెందినటువంటి మొబైల్ కానీ, ఆవిడ చెందినటువంటి డబ్బులు అన్నీ ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసి ఆవిడ మళ్ళీ వాళ్ళ బంధువుల దగ్గరికి కానీ చేర్చినట్టయితే బాగుండు. సో ఈవిడ కోరుకుంటుంది ఏంటంటే, ప్రస్తుతానికి ఈవిడ దగ్గర ఎలాంటి కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు, ఈవిడ దగ్గర ఏ ఐడి ప్రూఫ్లు కానీ లేవు. కాకపోతే ఈవిడ దగ్గర ప్రస్తుతానికి ఒక ఫోటో ఉంది, మామూలుగా మన కెమెరాతో తీసినటువంటి ఫోటో ఉంది. అలాగే బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ మాత్రమే ఉంది. మిగతా ఏ డీటెయిల్స్ ఈవిడ దగ్గర లేవు. ఈవిడ పేరు వచ్చి యమ్మల పద్మ. ఈవిడ భర్త పేరు వచ్చి వై ప్రసాద్. వీళ్ళ ఊరైతే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో అరుందాటిపేట ఉండి మండలం అంట. సో ఈ ఊరికి సంబంధించిన ఆవిడ. సో మీకు ఎవరికైనా సరే ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి యమ్మల పద్మ అనే ఆవిడ తెలిసినట్టయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆవిడ దగ్గర ఈవిడ ప్రస్తుతానికి సేఫ్గా ఉంది, ఆవిడని తీసుకెళ్ళచ్చు. కువైట్లో కూడా ఈవిడికి సంబంధించిన బంధువులు ఎవరో 2 ఉన్నారంట. అయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా ఈవిడ దగ్గర లేవు.
అలాగే ఇంటి దగ్గర ఈవిడ భర్త అలాగే పిల్లలు కూడా ఉన్నారంట. పిల్లలు ఫోన్ మాట్లాడడానికి కూడా ఈవిడికి నెంబర్ కూడా లేదంట. సో చాలా బాధపడుతున్నారు. సో ఇంటి దగ్గర ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తా ఉన్నా సరే, ఈ యమ్మల పద్మ అనేటువంటి వాడికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లే ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఆవిడని మీరు కాంటాక్ట్ చేయగలరు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే కువైట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, ఎవరైనా సరే పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ, బయట పనిచేసే వాళ్ళు కానీ, మేము మీకు పని చూపిస్తాము, లేదంటే మీరు ఇంట్లో అంటే బయట వచ్చేసండి, మా దగ్గర మేము పని చూపిస్తాము, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మీరు తొందరపడి బయట రాకండి. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బయట వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేసి బయట వదిలేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈవిడ పరిస్థితి చూడండి. ప్రస్తుతానికి ఎవరితో కానీ కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఆఖరికి ఈవిడికి ఫోన్ నెంబర్లు కూడా నోటెడ్ లేదు. ఈవిడ ఇంటికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఏ డీటెయిల్స్ లేవు, ఏ ఆధారాలు లేకుండా ఇంటికి ఏమైనా వెళ్తుంది కూడా. ఇంకా పోతే ఎంబసీకి వెళ్ళాలి. ఎంబసీకి వెళ్ళినా కూడా అప్పుడు డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసి పంపించడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇతను మన సబ్స్క్రైబర్ దగ్గర తీసుకొచ్చి వదిలేరు కాబట్టి, ఆవిడ మంచి ఆవిడ కాబట్టి చేరదీసి మనకి సమాచారం అందించారు. అలా కాకుండా అతను వేరే ఏదన్నా మార్గాల్లో వెళ్ళి వేరే ఏదన్నా చేసింటే ఆవిడ పరిస్థితి ఏమిటి? కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్లో ఉండేటప్పుడు ఎవరి మాటలంటే వారి మాటలు నమ్మకండి. నమ్మి బయట వచ్చి మోసపోకండి. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు అయితే అది వేరే తర్వాత సంగతి. ఇలా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు బయట వచ్చి మీరు మోసపోకండి. ఓకేనా? సో మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యమ్మల పద్మ అంటే ఆవిడ మన సబ్స్క్రైబర్ దగ్గరే జహ్రా ఏరియాలో ఉన్నారు. సో ఆవిడకి సంబంధించిన నెంబర్లు కూడా మీకు డిస్ప్లేలో ఇచ్చినాను. సో ఈ పద్మ అంటే ఆవిడ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక, మీరు కువైట్లో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా సరే, మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్లు కాంటాక్ట్ చేసి ఆవిడని మీరు కలవగలరు. కువైట్కి సంబంధించినటువంటి MOI అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక 13గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు అయితే కనుక 11 మంది ఉన్నారు. ప్రవాసీలు వచ్చి ఒక 2 ఉన్నారు. ఈజిప్ట్లోని సూయజ్ కాలువలో చిక్కుకుపోయినటువంటి అతిపెద్ద ఎవర్ గ్రీన్ షిప్ని టగ్ బోట్ల సాయంతో ఒక 17 మీటర్ల ఎతనక పక్కకి జరపగలిగారు. ఈ జరిపిన ఆనందంలో టగ్ బోట్ల డ్రైవర్లు ఎతనక హారన్లు మోగించి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ బోట్ని యథాస్థితికి తీసుకురాగలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకున్నా, అలాగే ఎవరైనా కొత్త వీసాలు ఉన్నట్టు వాళ్ళు కానీ, లేదంటే పాత అకామా ఉండి వ్యాలిడ్గా ఉండి కువైట్కి రావాలనుకుంటే కనుక ఈ బెల్సలామా ద్వారా రావడానికి, ఖాదీ వీసా కలిగిన వాళ్ళు బెల్సలామా ద్వారా కువైట్కి రావడానికి దానికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా వీళ్ళు చూస్తారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. లేదంటే ఇండియా నుంచి కువైట్కైనా సరే రావడానికి ట్రై చేయొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ని పోగొట్టుకున్నారంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక రాజశేఖర్ బోడిమండల అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రాజశేఖర్ బోడిమండల అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి పర్సును పోగొట్టుకున్నారంట. అందులో సివిలిటీ కార్డు అలాగే వాళ్ళ కువైటీ అతనికి సంబంధించినటువంటి బ్యాంక్ ATM కార్డు కూడా అందులోనే ఉందని చెప్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక నూర్ మహమ్మద్ కలసముద్రం అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే నూర్ మహమ్మద్ కలసముద్రం అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి అహ్మదీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. 2008కి సంబంధించినటువంటి టొయోటా కోరోలా కార్ ఇది. బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మనకు ఒక 3 సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఒకరు వచ్చి మంగాఫ్ ఏరియా, అలాగే సులేబికాత్ ఏరియా, అలాగే ఫహీల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. సో మీకు ఎవరికైనా సరే మంగాఫ్ ఏరియా, అలాగే సులేబికాత్ ఏరియా, అలాగే ఫహీల్ ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 3 నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 237 రూపాయల 81 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఈ కర్ఫ్యూ కారణంగా వారి పని వేళను అయితే కనుక మార్చడం జరిగింది. తెల్లవారు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్చేంజ్ సెంటర్ అనేటువంటిది ఓపెన్లో ఉంటాయి. అలాగే వీళ్ళకి సంబంధించిన కాల్ సెంటర్ అయితే కనుక తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వర్కింగ్లో ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 870 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే
కువైట్లో గడిచిన 24 గంటల్లో 8,104 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక 1,251 మందికి అయితే కనుక ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,29,550కి చేరుకుంది. ఇందులో ఒక 14,310 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,346 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,13,942 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ వ్యాధి కారణంగా ఒక 12 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,298 చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 6,05,30,435 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 53,405 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,92,615 చేరుకుంది. ఇందులో 5,35,587 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 36,216 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,13,90,063 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 242 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,62,123 చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 31,643 కేసులు నమోదై అలాగే కేరళలో 1,549, కర్ణాటకలో 2,792, తమిళనాడులో 2,279 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 997 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,99,812కి చేరుకుంది. ఇందులో 6,104 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 282 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,86,498 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 5 వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,210కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 28 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 13, చిత్తూరు జిల్లాలో 181, గుంటూరులో 152, అనంతపురంలో 57, నెల్లూరులో 84, ప్రకాశంలో 41, కర్నూలులో 82, విశాఖపట్నంలో 139, కడప జిల్లాలో వచ్చి 45, కృష్ణాలో 110, శ్రీకాకుళంలో 61, అలాగే విజయనగరంలో 4 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 403 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,742 చేరుకుంది. ఇందులో ఒక 4,583 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 313 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,04,69 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 2 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,690కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 12,80,00,000 కేసులు నమోదు కాగా అందులో 10,31,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 27,99,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4,88,000 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 44,000 కేసులు, అలాగే బ్రెజిల్లో 44,000 కేసులు నమోదై మన భారతదేశంలో 68,200 కేసులు, ఫ్రాన్స్లో 37,000, ఇటలీలో 19,000, టర్కీలో 29,000, అలాగే జర్మనీలో 13,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్జే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైట్ వాళ్ళది. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. డెలివరీ కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే ఒక 250 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే మొబైల్కి ఒక 5 దినాలు ఇస్తామని చెప్తున్నారు. ప్లస్ కమిషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగి ఉండాలని చెప్తున్నారు. వీరికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి అలాగే ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. వంట మనిషికి వచ్చి ఒక 250 దినాలుగా జీతం ఉంటుందని చెప్తున్నారు. అలాగే కద్దమ్మకి అయితే 240 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే ఒక 250 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. అది ఒక నెల కోసం మాత్రమే కావాలని చెప్తున్నారు. జీతం అయితే ఒక 220 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. పని కూడా చాలా ఎక్కువ ఉండదండి, ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే చూసుకోవడానికి కావాలని చెప్తున్నారు.
అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి తెల్లవారు 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల లోపు మీరు కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీలో పనిచేయడానికి ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ఒక అతను, అలాగే హాఫ్ లారీ డ్రైవర్ ఒకరు కావాలని చెప్తున్నారు. అయితే ఈ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కి తప్పనిసరిగా మంచి అనుభవం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున పనిచేయడానికి కొంతమంది వెల్డర్స్ అలాగే హెల్పర్స్ కావాలని చెప్తున్నారు. వాళ్ళకి ఖాదీం వీసా ఉన్నా సూన్ వీసా అయినా సరే ఏదైనా పర్లేదని చెప్తున్నారు. అలాగే కావాలంటే వీళ్ళే రూము ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామంటున్నారు. లేదు మీరే బయట ఉండి వచ్చి పని చేసుకుని వెళ్తామన్నా సరే పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఎనర్జీ సిస్టమ్స్ కంపెనీలో పనిచేయడానికి ఒక 5 ఎలక్ట్రీషియన్స్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరీగా ఒక 5 నెలలకు మాత్రమే కావాలని చెప్తున్నారు. 200 దినాలు జీతం ఇస్తారంట. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైర్వాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 230 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి డ్రైవర్ వీసాలు కొత్తవి కావాలి అని చెప్తున్నారు. సో మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీసాలు ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి వారికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో రోహిత్ వర్మ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. లాస్య ఇవాళ 5వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. లోహిత లక్ష్మి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షేక్ మహమ్మద్ అబీద్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. తనుష ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా ధన్విత స్మైలీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. And this is just the beginning. I need a big change, help me feel like